ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విజయవాడ జయశ్రీ లిబర్టీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ ఎండి డాక్టర్ రవిప్రసాద్ గారు, న్యూరో సర్జన్. ఆయన ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? డాక్టర్ గారిని ఎలా ఉన్నారని అడగచ్చా? డెఫినెట్ గా అడగాలి, ఎందుకంటే నాకు తెలిసి అందరూ బాగుంటున్నారు, డాక్టర్స్ మీద అందరూ పడుతున్నారు కాబట్టి మేమే బాగున్నాం లేదో మీరు కనుక్కోవాలి. మీరు అందరిని అడుగుతారు కాబట్టి మేము మిమ్మల్ని అడగాలి. నేను మీ హాస్పిటల్ గురించి చాలా విన్నానండి. జనరల్గా ఏంటంటే హాస్పిటల్స్ ఎక్కడ చూసినా మనం ప్రాఫిట్ మోటో, కమర్షియల్ అయిపోయినాయి హాస్పిటల్స్ అన్ని. ఈవెన్ చనిపోయిన పేషెంట్లు కూడా లోపల పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేను అందరిని అనట్లేను, కొంతమంది అట్లా రకరకాలుగా హాస్పిటల్స్ గురించి బ్యాడ్ అంతా స్ప్రెడ్ అవుతున్న ప్రజెంట్ సిచ్యుయేషన్. నేను మీ గురించి విన్నది ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తారని, తర్వాత ఏమో ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 months పాటు మీరు ఏదో ఫ్రీ కన్సల్టేషన్ కూడా పెట్టారని చెప్పేసి విన్నాను. మీరు సంథింగ్ స్పెషల్ ఎందుకు అందరికంటే? అంటే ఒకటి ఇది చెప్పాలి అంటే, ఫస్ట్ బిఫోర్ ఏ డాక్టర్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. అండ్ నాకు తెలిసి వి ఆల్ ఆఫ్ us, అట్లీస్ట్ నేనైతే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. సో ఐ డూ అండర్స్టాండ్ ఒక మనిషి సాధక బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. పోస్ట్ కోవిడ్ జీవితాలు, అందరి జీవితాలు మారిపోయినాయి. సో ఈ టైంలో నేను చేసే చిన్న హెల్ప్ ఏంటంటే, 500 కట్టుకోవాల్సి వస్తుంది అని భయపడి రాని వాళ్ళు కూడా ఉంటారు. ఆ టైమ్లీ ట్రీట్మెంట్ మనం ఇవ్వాలి అంటే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చేయటమే. అండ్ దట్టు నాకు వచ్చే పేషెంట్స్ కూడా అందరూ పల్లెటూరు నుంచి ఎక్కువ మంది వస్తుంటారు మా హాస్పిటల్కి. పెరిఫరల్ ఏరియా నుంచి వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న ఈ 250 విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఓకే, అక్కడి నుంచి వస్తారు. వాళ్ళకి ఆ క్రిటికల్ కేర్ వచ్చి చనిపోతారు అనుకుంటే మన డాక్టర్ ఉన్నాడు, మన హాస్పిటల్ ఉందన్న నమ్మకంతో వస్తారు. సూపర్. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఫ్రీ సర్జరీ కూడా నిజమా? నిజమా అది? 100% నిజం. మై ఫాదర్ ఈజ్ ఎ టైలర్. సో ఆయన హీ హ్యాడ్ ఏ డ్రీమ్. టైలర్? టైలర్, లిబర్టీ టైలర్స్ అని బెసెన్ రోడ్ లో అందుకే లిబర్టీ, జయశ్రీ లిబర్టీ హాస్పిటల్స్. అండ్ జయశ్రీ వచ్చేసి జయప్రద మా అమ్మ పేరు. నా పెద్ద కూతురు పేరు కూడా జయప్రద. సో అమ్మ చెప్పింది జయశ్రీ అని పెట్టుకుంటే బాగుంటుందని, అలా జయశ్రీ లిబర్టీ హాస్పిటల్స్ అని స్టార్ట్ చేసాము 10 years బ్యాక్. అమ్మని నాన్నగారిని ఎవరిని మర్చిపోకుండా రెండు తెచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళు లేకపోతే మనం లేం కదా. కరెక్ట్. మా ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళు, విజయవాడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళటం. అది మా అమ్మ ఏం చెప్పిందంటే, హాస్పిటల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను డాక్టర్ అయిన తర్వాత నా పుట్టినింటి నుంచి కానీ మెట్టినింటి నుంచి కానీ ఎవరు వచ్చినా నీ వైపు నుంచి నువ్వు సహాయం చేయి, వీలైనంత వరకు డబ్బులు తీసుకో మాకు. అదే కాన్సెప్ట్ ప్రతి విలేజెస్ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి నేను డిసైడ్ అవుతానండి. ఇప్పుడు డబ్బులుండి ఖర్చు పెట్టకూడదు అనుకునే వాళ్ళ దగ్గర అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఫీల్ దట్ truly and genuinely good, and I certainly support them. మేము 5,000 రూపీస్కి బ్రెయిన్ సర్జరీస్ చేసిన రోజులు ఉన్నాయి, అస్సలు ఏమీ చార్జ్ చేయకుండా. 5,000 రూపీస్? అట్లీస్ట్ మెడిసిన్ కూడా రాదు కదండి. అంటే మా అమ్మని బ్రతికించుకోవడానికి నేను 5,000 అయితే కట్టుకోగలనండి అన్నాడు. చేస్తాం, ఆవిడ బ్రతికింది, అది చాలు కదా. యాజ్ ఎ డాక్టర్ వీఆర్ అలైవ్. మన దగ్గర ఉన్న డాక్టర్స్ వీళ్ళందరూ ఎవ్రీబడి ఈస్ కోఆపరేటివ్ అండి. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. అంతే. ఎంతమంది ఉన్నారండి? వీ హ్యావ్ 14 members అండి. అందరూ ఇన్ హౌస్ సర్జన్, కన్సల్టెంట్స్. ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి మన దగ్గర? అంటే బికాస్ ఐ మీన్ న్యూరో సర్జన్, ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అబ్రాడ్, యూరోప్ అండ్ అమెరికాలో చదువుకుని వచ్చాను. సో ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ సోఫియా యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ షికాగో. ఎస్పెషల్ ఎందుకు న్యూరో సర్జన్ వైపు వెళ్ళారు మీరు? అంటే నోబడీ నోస్ దిస్ స్టోరీ, బట్ మీరు సడన్ గా అడిగారు అని తెలియదు. మా ఎల్డర్ బ్రదర్ అండి, హీ మెట్ విత్ an accident, head injury జరిగింది 1978లో. సో అప్పుడు I was 6 years old. అప్పుడు we underwent lots of mental trauma, అది కన్ఫ్యూజన్ అయ్యింది. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను, అదే దృక్పథంతో ఎదిగాను. నాకు ఇది తప్పితే వేరేది ఏమీ నాకు తెలియదు. సో చిన్నప్పటి నుంచి కూడా అందరూ డాక్టర్ అని అంటూ ఉండేవాళ్ళం. గేమ్స్ కూడా డాక్టర్, నేను డాక్టర్ని మీరు పేషెంట్ అని అలా ఆడుతూ ఉండేవాడిని. అప్పటి నుంచి నేను ఐ chose న్యూరో సర్జరీ బికాస్ ఐ నో వాట్ ఆల్ వి వెంట్ త్రూ. మా అన్నకి తలకి దెబ్బ తగిలినప్పుడు, వాడు కన్ఫ్యూజన్ వచ్చి కోమాలో ఉన్నప్పుడు మేము ఎంత సఫర్ అయ్యామో మాకు తెలుసు. టుడే హీస్ ద CEO ఆఫ్ ఎ వెరీ బిగ్ కంపెనీ ఇన్ US. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, బట్ ఐ బికమ్ ఎ న్యూరో సర్జన్. ఆయన కోసం మీరు అయ్యారు మొత్తం. ఆయన ఇన్స్పిరేషన్ ఒక రకంగా. హీ టాట్ మీ లైక్ ఇంకో కుటుంబంలో ఇంకొకరికి ఇట్లా జరగకూడదని. సో నేను గ్రాడ్యుయేట్ అయింది సోఫియా యూనివర్సిటీ అండ్ దెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ షికాగో. అక్కడ కూడా నేను నేర్చుకుంది ఏంటంటే, మినిమల్ బ్లడ్ లాస్ తోటి వెరీ గుడ్ అచీవ్మెంట్. పేషెంట్ కేర్ ఇస్ సో ఇంపార్టెంట్. క్రిటికల్ కేర్ న్యూరో సర్జరీ 1 year ఫెలోషిప్ కూడా చేశాను. అందుకోసం నా లోకల్ ఇండియన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరినీ పెట్టుకుని ఐ ట్రై టు అచీవ్ ఆల్ దోస్ గోల్స్. బెటర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకురావడమే నా మెయిన్ దృక్పథం అనమాట. అండ్ ఈజీ అప్రోచబుల్. ఎనీ పేషెంట్ కెన్ గివ్ మీ ఎ కాల్ ఎనీ టైమ్ రౌండ్ ద క్లాక్.
వాళ్ళకి ఫిల్టర్ ఉండడం కానీ నన్ను కలవచ్చా లేదా అలాంటిది ఏమీ ఉండదు. దే ఫీల్ వెరీ క్లోజ్ టు మీ. Oh. ఎట్లా అంటే అయ్యా బాబు అని పిలుస్తారు కానీ నన్ను డాక్టర్ గారు అని కూడా ఎవరు అనరు. Hmm. వాళ్ళు మీరు నమ్మరు, వాళ్ళు వేరుశనగకాయలు, వంకాయలు, అవన్నీ ములక్కాడలు తెచ్చిస్తారా ఇలాంటివన్నీ మీకు? తీసుకొచ్చిస్తారు ఈ కాలంలో అలా. అదే. అంటే దే ఫీల్ సో హోమ్లీ అందుకే తెచ్చిస్తారు మరి. అండ్ ఐ ఫీల్ సో గ్లాడ్ అబౌట్ ఇట్. ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ థ్రిల్డ్. గాడ్ హస్ బ్లెస్డ్ మీ అనిపిస్తుంది నాకు. డాక్టర్స్ అంటే జనరల్ గా భయపడే పరిస్థితి, ఇంకోటి ఏంటంటే కొంచెం యాటిట్యూడ్, ఎంతవరకు అంతవరకే మాట్లాడడం, ఫ్రీగా ఉండకపోవడం, ఇవన్నీ జనరల్ గా చూస్తుంటాం. అందరినీ అనట్లేదు నేను, మళ్ళీ కూడా చాలా మందిని చూస్తుంటాం, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. దట్స్ దేర్ ఎవ్రీవేర్ కదా. అంటే నేనేమనుకుంటానంటే గాడ్ హస్ బీన్, దేవుడు మన ఎందుకు కొంచెం ఎక్కువ దయకు చూపించాడు అనుకుంటాను. అదే దయ సెక్యూరిటీ గార్డ్ మీద కూడా చూపిస్తే తను ఆ చైర్లో కూర్చుంటాడు, నేను అక్కడ ఉండేవాడిని. అది ఎప్పుడు మర్చిపోకూడదు కదా. అయితే అన్నీ నేను పాజిటివ్సే విన్నాను డాక్టర్ గారు. ఒక్క నెగిటివ్ ఏం విన్నానంటే మీ గురించి, వాట్ ఐ మీన్ మీ హాస్పిటల్ గురించి, నాట్ అబౌట్ యూ, మీ హాస్పిటల్ గురించి. కోవిడ్లో ఒక పేషెంట్ని రాంగ్ ట్రీట్ చేశారు, దానివల్ల ఆ పేషెంట్ లైఫ్ లాస్ అయిపోయింది అని అంటే చెప్పేసి ఒకటమ్మా, విన్నాను. ఇదేంటంటే అసలు ఇంతవరకు ఎవరు నన్ను దాని గురించి క్లారిటీ అడగల. నాట్ ఈవెన్ ఎ సింగిల్ అఫీషియల్ Oh. or anyone, nobody has asked me the clarity. ఓకే. I'm glad you raised the topic. అదేంటంటే ఒక 62-year-old male with known case of psoriasis, horseshoe kidney, diabetes and hypertension and interstitial lung disease. అంటే లంగ్స్ ప్లాస్టిక్ లాగా హార్డ్గా అయిపోయినాయి, బేస్ ఆఫ్ ద లంగ్స్. అలాంటి మనిషి 90% లంగ్ డ్యామేజ్ తోటి మా దగ్గరకు వచ్చాడు. మేము చెప్పాం 35% సాచురేషన్, బ్రతకడం కష్టం అని. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఫార్ అవే, ఒక 200 కిలోమీటర్స్ దూరం నుంచి. దెన్ కొంతమంది కంపెల్ చేస్తారు, గవర్నమెంట్ అఫీషియల్స్, పర్వాలేదండి వాళ్ళు చనిపోతారని వాళ్ళకి తెలుసు, యూ జస్ట్ ట్రై అండ్ డూ యువర్ బెస్ట్ అని తీసుకున్నాము. వీ డిడ్ అవర్ బెస్ట్. బట్ యు నో, పని అవ్వడానికి కాళ్ళ వెళ్ళ పడతారు, అయిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటిది ఒక ఎపిసోడ్ అది. సో ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని పంపించి ఉండాలి. అయితే తర్వాత ఎందుకో కొంత గ్యాప్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ చేశారు. 13 days బ్రతికారు. చనిపోయిన అప్పుడు ఎలాంటి ఇష్యూ జరగలేదు. వాళ్ళ సిస్టర్, వాళ్ళ మరిది, వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పి మీరు యూ డిడ్ యువర్ బెస్ట్ అండి, మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా అది ఇది అని అన్నారు. వాళ్ళ అబ్బాయి అసలు రానే రాలేదు, కెనడాలో ఎక్కడ ఉన్నారన్నారు. ఆవిడ కూడా వెళ్ళిపోయింది. సడన్గా అరౌండ్ 10 days తర్వాత ఇట్ హెస్ కమ్ ఇన్ టు ద మీడియా సేయింగ్ దట్ వీ డిడ్ సంథింగ్ రాంగ్ అండ్ వీ చార్జ్ 70 lakhs or 50 lakhs అని. ఏంటంటే ఒక్కొక్క విధంగా చెప్పారు. సంథింగ్ ఎవరో ఇన్స్టిగేట్ చేశారని అనుకునే కన్నా ఏం జరిగిందో మనకు తెలియదు, ఆవిడ మనసులో ఏముందో కూడా మనకు తెలియదు. 14 డిపార్ట్మెంట్స్లో కేసు పెట్టారు, అన్నీ క్లియర్ అయిపోయాయి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సి ఒకటి, వెన్ యూ డూ ఇట్ జస్టిస్, వెన్ యూ డూ ట్రూలీ, మనం అబద్ధం ఆడుతుంటే ఎవరికైనా అర్థమైపోతుంది. సో యూ కెనాట్ లై ఫర్ టూ లాంగ్. ఇట్ స్పీక్స్ ఎ లాట్. పోనీలేండి, ఇప్పుడు మీరు క్లీన్ చిట్ వచ్చేసింది కదా అన్ని చోట్ల. డెఫినెట్గా వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఇలాంటివి జరగటం వల్ల మీలాంటి వాళ్ళు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, మా డాక్టర్స్ కమ్యూనిటీకి ఇలాంటివి జరిగినప్పుడు ఒక్కసారి మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇప్పుడు ప్రతి హాస్పిటల్ కూడా ఎమర్జెన్సీ కేసు అనగానే భయపడటానికి కారణం ఏంటంటే, ఇలాంటి గొడవలు చేసి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ మెలాయిన్ చేసేసి ఇబ్బంది పెడతారు అన్న భయంతో వెనకడుగు వేయాల్సి వస్తుంది. ఇంత చదువుకుని, ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకుని, ఇంత క్వాలిఫైడ్ పీపుల్ మన చుట్టూతా ఉండి, 100 మంది ఎంప్లాయీస్ ఉండి స్టిల్ మనం భయపడుతున్నామంటే ఎక్కడ లోపం జరుగుతుంది అనేది మార్పు మీరు తీసుకురాగలరని అనుకుంటున్నాను. అందుకే నేను క్లారిఫికేషన్ అడిగాను. ఇప్పుడు మీరు చెప్పింది అందరికి అర్థమవుతుంది ఏం జరిగింది ఆ రోజు, ఎందుకు లిబర్టీ హాస్పిటల్ మీద ఒక చిన్న రాయి వేశారు అందరూ కలిసి అని. ఇప్పుడు క్లారిఫై. అండ్ షీ ఈస్ డిమాండింగ్ అరౌండ్ 10 crores of compensation for 62-year-old male who is retired bank employee. సో అందులోనే మీకు అర్థమవుతుంది కదా దృక్పథం ఏంటి అనేది. రైట్ సార్, ఓకే, మీరు క్లారిటీ ఇచ్చేసారు, అయిపోయింది. కానీ ఇప్పుడు మన దగ్గర ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? We have all the departments అండి. Because I'm a neurosurgeon, I have another neurosurgeon. Usually I'll be taking care of the management of the hospital and all. మన neurosurgeon ఉన్నారు, neurophysician ఉన్నారు, surgeon ఉన్నారు, plastic surgeon ఉన్నారు, orthopedician, joint replacement surgeon, pulmonologist, జనరల్ ఫిజిషియన్ అండ్ స్పైన్ సర్జన్ ఉన్నారు. అండ్ న్యూరోసర్జరీ కూడా న్యూరోసర్జన్ బ్రెయిన్ సర్జరీస్ చేస్తూ ఉంటారు. స్పైన్ సర్జన్ వచ్చేసి మనకి స్పైన్ సర్జరీస్ అన్ని చేస్తూ ఉంటారు. వీ హావ్ డివైడెడ్ ఇన్ దట్ వే. వీ హ్యావ్ ఎ వాస్కులర్ సర్జన్. ఎనీ క్రిటికల్ కేర్ అండి, మీరు చుట్టుపక్కల ఏదైనా ఎవరైనా రిజెక్ట్ చేసిన కేస్, వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు యాక్సెప్ట్ ఇట్. ద కేసెస్ ఫ్రమ్ హైదరాబాద్, చెన్నై, పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి రిజెక్ట్ అయిపోయి చనిపోతారనుకున్న పేషెంట్స్ని మేము సేవ్ చేసాము. అండ్ వీ హ్యావ్ టెస్టిమోనియల్స్ ఆఫ్ ఆల్ దోస్ పేషెంట్స్. అంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే,
యాదృచ్ఛికంగా మీరు వచ్చారు, అడిగారు, నేనేదో మీడియా కోసం చెప్తున్నాను, పబ్లిసిటీ కోసం చెప్తున్నాను అని కాకుండా వాట్ వీ డిడ్ ఇన్ దిస్ 10 years, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రీటెడ్ 75,000 పేషెంట్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను ఈసారి మీకు ఇన్ఫార్మ్ చేసి వస్తాను డాక్టర్ గారు. మీరు Sure అన్నారు అండి. కదా ఇప్పుడు చాలా మంది Yeah. 10 years నుంచి మీరు సడన్ గా వచ్చారంటున్నారు నన్ను. నేను ఈసారి ఇన్ఫార్మ్ చేసే వస్తా. Sure. ఈ 10 years లో మీరు సేవ్ చేసి అంటే రిజెక్ట్ అయిపోయి వేరే చోట Yeah. ఇంకా వీళ్ళు బ్రతకరు అని చెప్పి మీరు సేవ్ చేసిన ఒక 4-5 పేషెంట్స్ని నా కోసం పిలిపియండి. డెఫినెట్గా అండి. తప్పకుండా వాళ్ళతో టెస్టిమోనియల్స్ ఐ చేద్దాం. కెన్ నేమ్ దమ్ యాజ్ వెల్ నౌ. మీకు వెళ్తూ ఇక్కడ దాకా వచ్చి అయ్యప్ప నగర్లో ఉంటారు మా హాస్పిటల్ పక్కన. చాలా చిన్న వయసు కుర్రాడు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, చనిపోతాడు, తీసుకెళ్ళిపోమన్నారు. వెళ్తూ ఈ హాస్పిటల్ ఒకసారి ట్రైల్ వేద్దాం అన్నారు. బ్రతికాడు. ఈరోజు టుడే ఈజ్ వర్కింగ్. జస్ట్ 3 days బ్యాక్ వాళ్ళ మదర్ను సన్ వచ్చి కలిసిలేరు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేస్తున్నాం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవి ఉన్నాయి. అలాంటి ఒక 4-5 నా కోసం మీరు నెక్స్ట్ టైం Sure. నేను ఇన్ఫార్మ్ చేసి వస్తాను. Definitely మీకు. అండి, ఈ రోజులాగా సడన్ గా రాను. డెఫినెట్లీ. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్నారు, చాలా పవిత్రంగా చూస్తున్నారు వృత్తి. నేను ఇందాకటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఎక్కడా కూడా డాక్టర్ ఛాంబర్లో పేషెంట్ని ట్రీట్ చేయడం చూడలేదు. డాక్టర్ ఛాంబర్లో ఛాంబర్ వరకే ఉంటుంది, ఆ తర్వాత ఓపీ రూమ్ సపరేట్గా ఉంటుంది. మీకు ఇదే ఛాంబర్, ఇదే ఓపీ రూమ్. నేను వచ్చేసరికి పేషెంట్ ఉన్నారు, ఆ బెడ్ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఎందుకు బెడ్ ఉంది అనేది. ఆ బెడ్ మామూలుగా ఉండదు కదా, కౌచ్ పేషెంట్ ఎగ్జామినేషన్ బెడ్ అది. యా. సో ఏంటి అది ఎందుకు అలాగా? ఎక్కువ టైం స్పెండ్ చేసేది హాస్పిటల్లో. మనం బ్రతికేదే ఈ హాస్పిటల్ మీద. సో హాస్పిటల్ షుడ్ బి మోస్ట్ పీస్ఫుల్. హాస్పిటల్ మీద కాదు, మీలాంటి వాళ్ళు అనాల్సింది హాస్పిటల్ కోసమే బతుకుతున్నానండి. అంటే ఎలా చెప్తానంటే నేను నా ఒక్కడి నుంచి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తే 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంత బిజినెస్ టర్న్ ఓవర్ అవుతుంది? ఇది పబ్లిక్ మనీ. సో యూ షుడ్ ఆల్వేస్ కీప్ దోస్ ఫ్యూ థింగ్స్ ఇన్ మైండ్. ఇప్పుడు పేషెంట్కి ఆ స్వాంతాన్ని కలిగించినప్పుడు హాస్పిటల్ పెట్టడం దండగ. కరెక్ట్ అండి, కరెక్ట్. దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. చావు పుట్టుకలు నా చేతుల్లో లేవు, కానీ చనిపోయే వాళ్ళు ఎవరైనా సరే లిబర్టీ లాంటి హాస్పిటల్లో చనిపోవాలి. జయశ్రీ లిబర్టీలో పోయితే దే డిడ్ దేర్ బెస్ట్ అన్న నమ్మకంతో పోవాలి ఆ కుటుంబ సభ్యులు. ఐ వాంట్ దాట్ అండ్ ఐ హావ్ బీన్ లివింగ్ ఫర్ ద సేమ్ థింగ్. గ్రేట్ డాక్టర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. తప్పకుండా నేను అండి. నెక్స్ట్ టైం వస్తాను మళ్ళీ. ష్యూర్ ఇన్ఫార్మ్ చేసి ష్యూర్ అండి, ఏదన్నా టెస్టిమోనియల్స్ కూడా డెఫినెట్లీ ఖచ్చితంగా అండి. తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. Thanks a థ్యాంక్ lot. యూ.